హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిట్టు కిచెన్. ఈరోజు మన ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. ఈ ఆవకాయ పచ్చడికి సరైన మామిడికాయలను ఎంచుకోవాలి. కొలతలను కరెక్ట్గా తీసుకుంటే ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను 15 మీడియం సైజ్ మామిడికాయలను తీసుకొని వాటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేయించుకున్నాను. వాటిలో ఉండే జీడి ఇంకా తెల్లని పొరను కూడా తీసేయాలి. ఒక క్లాత్తో ఈ ముక్కలను తుడుచుకోవాలి. 15 మీడియం సైజ్ మామిడికాయలు అంటే అవి వెయిట్ వేయిస్తే 2 కేజీల ముక్కలు వచ్చాయి. ఇప్పుడు దీనికి అనుగుణంగా నేను కొలతలను చెప్తాను. మామిడికాయ పచ్చడి చేసుకునే వాళ్ళు కొత్తపల్లి మామిడికాయలు ఆవకాయ పచ్చడికి పర్ఫెక్ట్గా ఉంటాయి. అవి దొరకని వారు ఆవకాయ కాయలతో పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 కేజీల మామిడికాయ ముక్కలకు ఆవపిండి 200 గ్రాములు తీసుకోవాలి. ఇది ఇంట్లో చేసింది అయితే బాగుంటుంది. కారం 300 గ్రాములు. ఆడించిన ఎర్రకారం అయితే పచ్చడి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఉప్పు 500 గ్రాములు తీసుకోవాలి. ఇప్పుడు ఇవి 3 కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక దీనిలో ఆయిల్ని వేసుకోవాలి. 750 గ్రాముల ఆయిల్ పడుతుందండి. మనం చూసుకుంటూ వేసుకోవాలి. ముక్కల్ని కలుపుకుంటూ ఆయిల్ని వేస్తే పచ్చడి జారుగా కాకుండా బాగా వస్తుంది. ఈ విధంగా కలుపుకోవాలి. తరువాత దీనిలో వెల్లుల్లిపాయలు, ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు తీసుకుని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఇష్టపడేవారు 1/2 కప్ తీసుకోవచ్చండి. ఇంకా మెంతులు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. వాటిని కూడా వీటిలో వేసి బాగా కలపాలి. కలిపి మూత పెట్టి 3 రోజుల పాటు పక్కన పెట్టాలి దీన్ని. అప్పుడు బాగా ఊరుతుంది. ముక్కలకి కారం, ఉప్పు అన్నీ కూడా పడతాయన్నమాట. అప్పుడు టేస్టీగా వస్తుంది మీ పచ్చడి. దీనిని 3 రోజులు అయిన తర్వాత వేడివేడి అన్నంలో నెయ్యి, పప్పు వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.